లా ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటిది అసలు? సో, ద ఇండియన్ కాంట్రాక్ట్ అంటే ఏంటిది అసలు? అసలు ఇండియన్ కాంట్రాక్ట్‌లో ఏముంటాయి? అనే క్వెషన్స్ కాన్సంట్రేట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఒక ఇండియన్ కాంట్రాక్ట్ అనేది అంటే ఇండియా ఆ వర్డ్‌లోనే, ఆ పదంలోనే, ఆ సెంటెన్స్‌లోనే మనకు కాంట్రాక్ట్ అనే వర్డ్ వచ్చింది చూసారా? సో, కాంట్రాక్ట్ అంటే ఏంటిది? ఇద్దరి మధ్యలో లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్యలో జరిగేదాన్ని కాంట్రాక్ట్ అంటారు. ఏం జరుగుతది అంటే ఏదైనా ఒక ఒప్పందం. ఇది ఇస్తే ఇది నీకివ్వాలి అనేది ఒక ఒప్పందం చేసుకోవడాన్ని కాంట్రాక్ట్ అంటారు. సో, బేసికల్లీ అది. సో, నార్మల్‌గా ఇండియన్ కాంట్రాక్ట్ అంటే ఏం తీసుకొచ్చో చూద్దాం. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ బ్రింగ్స్ వితిన్ ఇట్స్ స్కోప్ ద కాంట్రాక్చువల్ రైట్స్ గ్రాంటెడ్ టు ఇండియన్ సిటిజన్. సో, ఇదేంటంటే తన స్కోప్‌లో ఉన్న వాటిని తన స్కోప్‌లో అంటే అది ఏదైతే చేయగలుగుతదో లా అనేది, ఆ స్కోప్‌లో వాటి యొక్క అవన్నీ రైట్స్ అనేది గ్యాప్ చేసి ఇండియన్ సిటిజన్స్‌కి ఇస్తది. సో, ఇది అన్ని దేశాలకు అప్లై అయితదంటే వాటి దేశాల్లో వాటి కాంట్రాక్ట్స్‌ని బట్టి ఉంటది. ఓకేనా? సో, బేసిక్‌గా ఇండియన్ కాంట్రాక్ట్ అంటే ఏమిస్తది? రైట్స్ ఇస్తది, ఆబ్లిగేషన్స్ ఇస్తది, డ్యూటీస్ ఇస్తది. ఓకేనా? ఆబ్లిగేషన్స్ మీన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది కాంట్రాక్టర్ పార్టీస్. ద యాక్ట్ ఈజ్ ద గ్రేట్ ఇంపార్టెన్స్. అసలు ఎవరికి చాలా ముఖ్యం అంటే బిజినెస్ మ్యాన్కి చాలా అవసరం ఉంటుంది. సో ఎందుకు అంటే వాళ్ళు మరి డైలీ లైఫ్లో వాళ్ళు పార్టీస్తో కలిసి కాంట్రాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇది బిజినెస్ మ్యాన్స్కి చాలా అవసరం పడుతుంది. సో ఈవెన్ తో మనం కూడా ఈ డైలీ లైఫ్లో కాంట్రాక్ట్ క్రియేట్ చేస్తాము అంటే లైక్ అగ్రిమెంట్స్ క్రియేట్ చేస్తాము డైలీ లైఫ్లో, కానీ అది కాంట్రాక్ట్ వరకు వెళ్తే వెళ్ళకపోవచ్చు. ఓకేనా? సో మీరు స్క్రీన్ మీద ఉన్నది చదువుకోవచ్చు, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీకు అర్థమవుతుంది. సో ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1870. సో ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎప్పుడు మనకు ఎనాక్ట్ అయ్యింది అంటే 1872లో ఏప్రిల్ 25th. ఓకేనా? సో ఎన్ఫోర్స్ ఎప్పుడు అయిందంటే సెప్టెంబర్ 1st 1872. ఓకే. సో ఇది ఇండియన్ కాంట్రాక్ట్, ఇది బేసిక్ నాలెడ్జ్ అంతే. సో యాక్చువల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? సో ఏ కాంట్రాక్ట్ మే బి డిఫైన్డ్ లీగల్ binding agreement, or in other words a set of promise which is enforced by law. ఓకేనా? ఇదొక డెఫినేషన్గా చెప్పుకోవచ్చు. సో మనకంటే ఒక కాంట్రాక్ట్ అంటే లీగల్ బైండింగ్ అంటే ఏంటంటే బైండింగ్ మీన్స్ కట్టడం. సో లీగల్ బైండింగ్ అగ్రిమెంట్ అంటే లీగల్గా ఎన్ఫోర్స్ అయ్యే పాయింట్స్ అన్నీ ఒక పేపర్లో రాసి ఇవ్వడం అనమాట. అది మనకు లా ద్వారా ఎన్ఫోర్సబుల్ కావాలి. ఓకే. సాల్మన్ డిఫైన్స్ ఎ కాంట్రాక్ట్. సో ఒక పర్సన్ ఉన్నాడు సాల్మన్, ఏమని డిఫైన్ చేసిండు? అండ్ అగ్రిమెంట్ క్రియేటింగ్ అండ్ డిఫైనింగ్ ఆబ్లిగేషన్ బిట్వీన్ ద పార్టీస్. అర్థమైందా? అగ్రిమెంట్ క్రియేట్ చేస్తాం అండ్ డిఫైన్ ఆబ్లిగేషన్స్ బిట్వీన్ ద పార్టీస్. ఇంకొకరు ఏమని చెప్పారు? హాల్స్బెర్రీ, agreement between two or more person is intended to be enforceable by law. Okay. And is constituted by acceptance and by one party of offer and made to him by other party. So ఇది ఈ హాల్స్బెరీ ఏం చెప్పారంటే అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ ఆర్ మోర్ పర్సన్ విచ్ ఈస్ ఇంటెంటెడ్ టు బై ఎన్ఫోర్సబుల్ బై లా. ఓకే. మరియు కాన్స్టిట్యూటెడ్ బై ద యాక్సెప్టెన్సీ బై వన్ పార్టీ ఆఫ్ ఆఫర్ మేడ్ టు హిమ్ బై అదర్ పార్టీ. సో ఏం లేదు తెలుగుగా, ఒక పార్టీ ప్రపోజల్ క్రియేట్ చేసి ఇంకొక పార్టీ యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? అదే. సో అది మనం ఏ దాని గురించి అంటే ఏదైనా సంథింగ్ టు డూ ద యాక్ట్ ఏదైనా చేయడానికి. సో అకార్డింగ్ టు సెక్షన్ 2H ప్రకారం, 2 subsection H ప్రకారం ఏం చెప్తుందంటే అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా. This formation, therefore, the formation of contract, there must be an agreement and agreement must be enforced. So, contract అంటే ఏంది? కాంట్రాక్ట్ అనేది అగ్రిమెంట్ ఉండాలి. ఆ అగ్రిమెంట్ అనేది ఖచ్చితంగా ఎన్ఫోర్సబుల్ బై లా. ఓకే. సో ఇక్కడ మీకు ఒకటి చెప్పచ్చు. సో ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్ బట్ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్. ఓకే. సో ఏంటంటే అగ్రిమెంట్స్ అనే అన్నీ మనం ఇప్పుడు మన ఇద్దరం అగ్రిమెంట్ చేసుకోండి, ఇంతకుముందు చెప్పినట్టు మన ఇద్దరం అగ్రిమెంట్ చేసుకుంటాం, కానీ అది కాంట్రాక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే సమ్ సెక్షన్
10 ప్రకారం చూసుకుంటే సమ్ కండిషన్స్ అనేది మనం సాటిస్ఫై చేయాలి అగ్రిమెంట్ అనేది. సో అప్పుడు మాత్రమే కాంట్రాక్ట్ కిందకి వస్తుంది. అది ఏంటిదో చూద్దాం, ఓకేనా. కానీ ఇక్కడ అన్ని ఆఫర్లు అగ్రిమెంట్ కావు, మరి చూసుకోవాలి. అన్ని ఆఫర్లు అగ్రిమెంట్. సో నేను ప్రపోజల్ ఇస్తా, కానీ యాక్సెప్ట్ చేసి చేయకపోవడం అతని ఇష్టం, అదర్ పార్టీ ఇష్టం. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఆల్ ఆఫర్స్ ఆర్ నాట్ అగ్రిమెంట్, ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ ఆఫర్స్. అదొక పాయింట్. ఓకేనా. సో ఎలిమెంట్ ఆఫ్ కాంట్రాక్ట్. సో వాట్ ఈస్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏంటంటే, అకార్డింగ్ టు సెక్షన్ 10 ప్రకారం ఏంటంటే, దెర్ ఆర్ సమ్ కండిషన్ షుడ్ బి సాటిస్ఫైడ్ టు బికమ్ ఏ కాంట్రాక్ట్, ఓకేనా. అగ్రిమెంట్ అనేది ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్సీ ఉండాలి, అండ్ కన్సిడరేషన్, ప్రైస్ పేడ్ ఫర్ సంథింగ్. సో అంటే ఇప్పుడు ఏంటంటే, నేను ఏదైనా ఇస్తే నువ్వు నాకు ప్రైస్ ఇవ్వాలి, ఏదైనా ఎక్స్చేంజ్ ఆఫ్ సంథింగ్, రైట్. కన్సిడరేషన్స్ అంటారు వీటిని. ఇంటెన్షన్ టు క్రియేట్ ఎ లీగల్ రిలేషన్షిప్, ఓకేనా. సర్టైన్లీ అండ్ కంప్లీట్నెస్, అంటే కంప్లీట్నెస్ ఉండాలి, ఫ్రీ కన్సెంట్ ఉండాలి, కాంపిటెంట్ పార్టీస్ ఉంటాయి. కాంపిటెంట్ పార్టీస్ అంటే దే హ్యావ్ టు థింక్ సేమ్ సెన్స్, ఇన్ ద సేమ్ సెన్స్, ఓకేనా. అదే. సో సో ఇక్కడ చూడు. సో మనం వాటి గురించి కొంచెం డీప్గా డిస్కస్ చేసుకుందాము. సో ప్రపోజల్. సో అసలు కాంట్రాక్ట్ ఎట్లా క్రియేట్ అవుతుందో చూద్దాం. ప్రపోజల్ అండ్ యాక్సెప్టెన్స్ అవుతుందా లేదా అనే తర్వాత ప్రామిస్ అవుతుంది, తర్వాత కన్సిడరేషన్, తర్వాత అగ్రిమెంట్, తర్వాత అగ్రిమెంట్. అన్ని అగ్రిమెంట్స్ అనేది కావాలని చెప్పినా కదా, అంటే ఎన్ఫోర్సబుల్ లా అయితేనే అది కాంట్రాక్ట్ అవుతుంది, ఓకే. సో ఆ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. సో అసలు అగ్రిమెంట్ అంటే ఏంది చూద్దాం. సో అగ్రిమెంట్ అంటే ఏంటంటే, అగ్రిమెంట్ గివ్స్ ఎ బర్త్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే కాంట్రాక్ట్కి అగ్రిమెంటే మూలం. అగ్రిమెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిస్ forming considered for each other. So every promise and every set of promise forming consider of each other. సెక్షన్ 2 సబ్సెక్షన్ ఈ ప్రకారం చూసుకుంటే, ఏ ప్రపోజల్ వెన్ యాక్సెప్ట్ బికమ్ ఎ ప్రామిస్. A proposal when accept become a promise. Thus, therefore, agreement is accepted proposal. Agreement comes into existence when one party make a proposal or offer to other party, and other party indicate his approval thereto. అంతేనా? సో ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఈక్వల్ టు అగ్రిమెంట్. Agreement which do not create a legal relation is not a contract. ఓకే. సో మనం బల్ఫర్ వర్సెస్ బల్ఫర్లో చూసుకుంటాం, అదే ఎగ్జాంపుల్. సో ఇక్కడ అగ్రిమెంట్ చేసుకున్నారు కానీ అది లీగల్ రిలేషన్షిప్ కాదు. అంటే బల్ఫర్ వర్సెస్ బల్ఫర్ ఎట్లుంటుంది అంటే, ఆ కేసులో సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో అది మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇద్దరు హస్బెండ్స్ అండ్ వైఫ్ ఉంటారు. ఒక హస్బెండ్ వచ్చేసి ఇంగ్లాండ్లో ఉంటాడు, వైఫ్ వచ్చేసి సీలిడాన్లో అక్కడ ఉంటుంది. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఏంటంటే, ఆమెకి హిల్నెస్ ప్రాబ్లం ఉంటుంది, అంటే హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇతను చెప్పాడనమాట, అంటే ఇది ఆఫర్ చెప్పాడు, అంటే నేను ఎవ్రీ మంత్ $30 ఇస్తాను అనేది చెప్పిండు ఇతను. సో అక్కడనే ఉండి చూసుకో, ఇక్కడ కాలేవు కదా, అక్కడ నుండి చూసుకో, డాక్టర్కి చూపించుకో అని చెప్పిండు. అప్పుడు ఏమైందంటే, ఇతను ఇవ్వడం మానేసిండు. సో అప్పుడు ఏమైంది, ఆమె కోర్టులో కేసు వేసింది అతని మీద. సో ఇట్లా నాకు డాలర్లు ఇస్తాడు, $30 ఇస్తాడు, అంటే 30 యూరోస్, ఇంగ్లాండ్ అంటే యూరోస్. సో కంట్రీస్ కాబట్టి యూరోస్ ఇస్తానంటే ఎవ్రీ మంత్, కానీ ఇవ్వట్లేదు అని అంటే, అప్పుడు కోర్టులో కేసు ఏమైందంటే, వాళ్ళు క్లియర్ చూపించి, సో కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయింది, ఓకే, ఇది కాంట్రాక్ట్ కాదని చెప్పిండు. ఎందుకు కాదంటే, మీరు ఇంటెన్షన్ అంటే మీరు లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయలేదు ఇందులో, ఈ పాయింట్ మిస్ అయింది ఈ కాంట్రాక్ట్లో అని చెప్పి, ఈ అగ్రిమెంట్లో అని చెప్పి, అందుకే ఇది కాంట్రాక్ట్ కాదని చెప్పింది. ఎందుకు కాదంటే, ఎనీ సోషల్ ఆర్ ఎనీ డొమెస్టిక్ ఇన్ ద నేచర్ అగ్రిమెంట్ అయితే అది కాంట్రాక్ట్ కాదు. సో కొన్ని కేసెస్లో కాంట్రాక్ట్ అన్ని సోషల్ అండ్ డొమెస్టిక్ ఇన్ నేచర్ అగ్రిమెంట్స్ అనేది కూడా మనం అవి కూడా లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే బేస్డ్ ఆన్ అగ్రిమెంట్ని బట్టి, వాళ్ళు అగ్రిమెంట్ రాసేటప్పుడే లీగల్ ఇంటెన్షన్స్ క్రియేట్ చేసేటట్టు వాళ్ళు అగ్రిమెంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది వీళ్ళ కాంట్రాక్ట్లో లేదు కాబట్టి కేసు కొట్టేసింది, ఎందుకంటే ఇది లీగల్ రిలేషన్షిప్ లేదా అని చెప్పి, ఓకేనా.
సో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ మనకు కాంట్రాక్ట్ మేబీ క్లాస్ ఆల్సో వ్యాలిడ్ కావచ్చు, వైడ్ కావచ్చు. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది ఇంకొక వీడియో చేస్తాను, అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎసెన్షియల్ ఎలిమెంట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే దేర్ ఆర్ టూ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఓకే, రైట్‌గా. సో, దే 2 ఎలిమెంట్స్ అగ్రీమెంట్, లీగల్ ఆబ్లిగేషన్స్ ఉండాలి. సో, సెక్షన్ 10 ప్రకారం ఇంతకుముందు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నట్టు సెక్షన్ 10 ప్రకారం కొన్ని సమ్ కండిషన్స్ డెఫినెట్‌లీ సాటిస్ఫై చేయాల్సి ఉంటది. అవి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో, వేర్ ఎసెన్షియల్ ఇన్ ఆర్డర్ టు కాన్స్టిట్యూట్ ద వ్యాలిడ్ కాంట్రాక్ట్. All agreements are contracts if they are made with free consent of parties competed out to contract for lawful consideration with a lawful object and here expressed by declared void. అంటే డిక్లేర్ చేయకూడదు హియర్ నాట్ హియర్ బై ఎక్స్ప్లెయిన్ డిక్లేర్ void. ఓకేనా. సో ఇక్కడ ఏంది మనం ఒక్కొక్కదానికి మనం జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు మొత్తం చదవను కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అగ్రిమెంట్ నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చెప్పాను. అగ్రిమెంట్ అనేది సెటప్ ఆల్రెడీ మెన్షన్ చేశాను ఇక్కడ. సో టు కాన్స్టిట్యూట్ అగ్రిమెంట్ అనేది బర్త్ ఆఫ్ కాంట్రాక్ట్. ఓకే, మస్ట్ బి. సో దేర్ మస్ట్ బి కాంట్రాక్ట్ కావడానికి అగ్రిమెంట్ పక్కా ఉండాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ ఈస్ కంపోజ్డ్ టూ ఎలిమెంట్స్. అగ్రిమెంట్లో మనకు టూ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఆఫర్ అంటే ఏంటంటే ఒక పర్సన్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి ఆఫర్ రిటర్న్లో రాసి ఇవ్వాలి. ఓకేనా. సో ఆఫర్ క్రియేట్ చేసిన వాడు ఏమవుతాడంటే ఆఫర్ అవుతాడు, ఆఫర్ తీసుకునేవాడు ఏమవుతాడంటే ఆఫరీ అవుతాడు. ఓకేనా. సో ఆఫర్ క్రియేట్ చేసిన వాళ్ళు ఆఫర్ ఏం చేయాలి తనకి చెప్పాల్సి ఉంటుంది. సో సో అండ్ సో నేను ఆఫర్ క్రియేట్ చేశాను, నీ కన్సర్న్ నాకు తెలుపు అని ఆఫర్కి చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు కూడా ఈ ఆఫర్ ఏం చేయాలి, అతని కన్సర్న్ అనేది అతనికన్నా డైరెక్ట్గా చెప్పవచ్చు, లేకుంటే ఆథరైజ్డ్ పర్సన్ కన్నా చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఎప్పుడు మనకు అగ్రిమెంట్స్ క్రియేట్ చేయాలంటే దే మస్ట్ బి థింక్ సేమ్ సెన్స్. సేమ్ సెన్స్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇంకొక వర్డ్ ఉంటుంది చూడు, కాన్షియస్ యాడ్ ఐటమ్ అని. ఓకే. సో నేను ఆల్రెడీ కింద ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుగు. సో మేబీ ఇట్స్ ఓకే. అండ్ ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. అగ్రిమెంట్ అనేది ఖచ్చితంగా లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకోవడానికి ఉండాలి, లేకుంటే అది కాంట్రాక్ట్ కాదు. ఎందుకంటే వర్కర్ వర్సెస్ వర్కర్ కేసులో మనం ఆల్రెడీ చూసాము. యాజ్ ఆల్రెడీ మెన్షన్ దేర్ షుడ్ బి ఇంటెన్షన్ ఆన్ పార్ట్ ఆఫ్ ది పార్టీస్ టు క్రియేట్ ఏ లీగల్ రిలేషన్షిప్. అండ్ అగ్రిమెంట్ ఆఫ్ ప్యూర్లీ సోషల్ అని చెప్పాను కదా, సోషల్ డొమెస్టిక్ ఇన్ నేచర్ అయితే అది కాంట్రాక్ట్ కాదు. హవెవర్ ఈవెన్ సో సోషల్ అయినా డొమెస్టిక్ అయినా కూడా వాళ్ళు ఒక్కొక్కసారి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఆబ్లిగేషన్ డిఫైన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు డిటర్మైన్ చేసేసి అగ్రిమెంట్ దే హ్యావ్ టు రైట్ ఎవ్రీథింగ్. ఓకేనా. అప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ అనేది కూడా రాయాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు ఫెయిల్యూర్ అయితే దాని గురించి నేను చెప్పాను. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను దాని గురించి. సో ఓకే, కాంపిటెన్స్ ఆఫ్ పార్టీస్. సో కాంపిటెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటంటే ఐ థింక్ నేను రాంగ్ చెప్పాను అనమాట. ఇంతకుముందు ఫస్ట్లో కాంపిటెన్స్ పార్టీస్ అంటే దే థింక్ సేమ్ సెన్స్ అని, అది కాదు యాక్చువల్గా. సో కాంపిటెన్స్ అంటే ఎలిజిబిలిటీ అని అర్థం. సో అతనికి ఎలిజిబిలిటీ, కాంట్రాక్ట్లో ఎంటర్ కావడానికి ఎలిజిబిలిటీ కావాలి. ఎవరైనా సరే కాంట్రాక్ట్లో ఎంటర్ కావడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాల్సి ఉంటుంది ఇండియన్ కాంట్రాక్ట్ ప్రకారం. ఓకే. సో అతను మెజారిటీ ఇక్కడ మేజర్ అయి ఉండాలి అకార్డింగ్ టు సెక్షన్ 11 ప్రకారం. So the parties to agreement must be competent to contract. If either of the parties to contract not competent to contract, సో ఎవరైనా ఒకవేళ కాంపిటేటివ్ కాకపోయినా అది కాంట్రాక్ట్ కాదు. ద కాంట్రాక్ట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అకార్డింగ్ టు ద సెక్షన్ 11. ఎవరైనా వాళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా ఒక కాంపిటేటివ్ పార్టీ కాకపోతే అది కాంట్రాక్ట్ అనబడదు. అకార్డింగ్ టు సెక్షన్ 11 ప్రకారం చూసుకుంటే ఫాలోయింగ్ ఆర్ పార్టీస్ ఆర్ కాంపిటేటివ్ టు కాంట్రాక్ట్. సో ఎవరు కాంపిటేటివ్ కాంట్రాక్ట్ అంటే హూ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ మేజర్ అకార్డింగ్ టు ద లా విచ్ ఆర్ సబ్జెక్ట్, హూ ఆర్ సౌండ్ మైండ్, హూ ఆర్ ఇక్కడ హూ ఆర్ నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ద ఎనీ కాంట్రాక్ట్ బై ద లా విచ్ ఆర్ దే ఆర్ సబ్జెక్ట్. ఓకే. సో కాంపిటెన్స్ పార్ట్ అంటే అది. అండ్ ఫ్రీ కన్సెంట్ అనేది ఉండాలి. సో ఏ అగ్రిమెంట్ మస్ట్ హ్యావ్ మేడ్ బై ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. ఏ కన్సెంట్ మే నాట్ ఫ్రీ కన్సెంట్ అంటే అండి ఏ కన్సెంట్ మే నాట్ బీ ఫ్రీ అయితే ఆన్ అకౌంట్ ఆఫ్ మిస్టేక్ ఇన్ ద మైండ్ ఆఫ్ పార్టీస్. సో ఇద్దరికి మిస్టేక్ లేకుండా ఉండాలంటే
ట్రాన్స్పరెన్సీ అని అర్థం. ఇన్ ద మైండ్ ఆఫ్ ది పార్టీస్ ఆర్ అకౌంట్ ఆఫ్ ది కన్సర్న్ బీయింగ్ అబ్టైన్డ్ బై సమ్ అన్‌ఫేర్ సో అంతే అయితే ఫ్రాడ్ గానీ, కోఎరేషన్ గానీ, ఒకటి చూపించి ఇప్పుడు నేను అక్కడ భూమి ఉందని చెప్తా. అది మిస్‌రిప్రజెంటేషన్ అయితది. దాని లీగల్ డాక్యుమెంట్స్ ఉండాలి. అన్నీ ఉండాలి. ఓకేనా? అన్‌డ్యూ ఇన్‌ఫ్లుయెన్స్ అయితే ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ మ్యూచువల్ మిస్టేక్స్ ఉంటాయి. ఒకవేళ మ్యూచువల్ మిస్టేక్స్ ఉంటే అది వైడ్ కాంట్రాక్ట్ అనిపిత్తది. ఒకవేళ వైడ్ ఇన్ కేస్ ఆఫ్ కన్సర్న్ అబ్టైన్డ్ బై అన్‌ఫేర్ మీన్స్ అంటే వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే సో నేను టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్‌లు వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వాయిడ్ అంటే ఏంది? వాయిడబుల్ కాంట్రాక్ట్ ఏంటి? వాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంది? సో వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు దీని వాయిడబుల్ గురించి అంటే ఏం చెప్తున్నానంటే సో అది స్టిల్ వ్యాలిడ్ కాంట్రాక్టే ఉంటది. ఒక పర్సన్ టేక్ ఏ స్టెప్ టు వైడ్ అప్పుడు వాయిడబుల్ కాంట్రాక్ట్ అనేది అయితుందన్నమాట. ఓకేనా? లాఫుల్ కన్సిడరేషన్ అంటే ఏందంటే ఏ కాంట్రాక్ట్ మస్ట్ బి a contract must be supported by consideration. So gratuitous promise not enforceable ఎట్లా చూడు ఇక్కడ అంటే గ్రాట్యుటియస్ అంటే ఏంటంటే గ్రా గిఫ్ట్స్ గిఫ్ట్స్ ప్రామిస్ అరే నీకు ఇది ఇస్తావా ఇది అంటే ఫామ్ అది ఎన్ఫోర్సబుల్ లా నాట్ ఎన్ఫోర్సబుల్ లా ఓకేనా అన్ అగ్రిమెంట్ మేడ్ బై అన్లాఫుల్ కన్సిడరేషన్ ఇస్ ఎ వైడ్ సో అన్లాఫుల్ కన్సిడరేషన్ సో lawful considerations ఉంటారు ఎప్పుడైనా. Lawful consideration require both the presence in the consideration and lawful consideration. సో presence of consideration ఉండాలి. లాఫుల్ కన్సిడరేషన్ అనేది పాయింట్ ఉండాల్సి ఉంటుంది. లాఫుల్ ఆబ్జెక్ట్ ఏదైనా ఏ విషయమైనా సరే లీగల్గా వెళ్ళొచ్చు. లీగల్ ఆబ్జెక్టివ్ ఉండాలి ఎప్పుడైనా. అగ్రిమెంట్ మస్ట్ బి లాఫుల్. ఆబ్జెక్ట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద కన్సిడరేషన్. కన్సిడరేషన్ ఏం చేసి కూడా ఉండదు. ఇట్ మీన్స్ ఇన్ ద పర్పస్ ఆఫ్ డిజైన్ ఆఫ్ ది కాంట్రాక్ట్. అకార్డింగ్ టు సెక్షన్ 23 వరకు చూసుకుంటే ఆబ్జెక్ట్ ఆఫ్ సెట్ అన్లాఫుల్ ఇట్ ఈస్ ఎ ఫర్బుడ్ బై లా ఇట్ ఈస్ సచ్ యాజ్ నేచర్ సో కొన్ని ఏంటంటే ఫర్ లా ద్వారా ఫార్బిడెన్ చేయబడతాయి ప్రొహిబిటెడ్ చేయబడతాయి అవి లాఫుల్ ఆబ్జెక్టివ్ కాదు అది వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుంది అది నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఓకేనా అండ్ ఫ్రాడ్లెంట్ ఉన్నా కూడా అండ్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్మిటెడ్ టు ద వుడ్ డిఫీట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా అంటే ఏదైనా లా ఆల్రెడీ అక్కడ చేయొద్దు అని చెప్పి అది ఓకే ఇట్ ఇన్వాల్వ్స్ ఇంజూరీ టు ద పర్సన్ ఆఫ్ ది ఆర్ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ అదర్ ఓకేనా ద కోర్ట్ రిగార్డ్ immoral proposal to the public policy సో అది లాఫుల్ ఆబ్జెక్ట్స్ అనమాట సో అకార్డింగ్ టు సెక్షన్ 23 ప్రకారం ఇవన్నీ అన్లాఫుల్ కన్సిడరేషన్స్ ఇలా ఉండకూడదు అని అర్థం అగ్రిమెంట్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ బై అగ్రిమెంట్ అగ్రిమెంట్ అనేది మస్ట్ నాట్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ టు బి ఎక్స్ప్రెస్ వైడ్ అంటే ఎక్స్ప్రెస్లీ చెప్పొద్దు డిక్లేర్ అగ్రిమెంట్ మెన్షన్ సెక్షన్ 23 to 30 ప్రకారం చూసుకొని హ్యాజ్ ఎక్స్ప్రెస్ డిక్లేర్ టు బి వైడ్ ఎట్లా అనేది చూడదు రిస్ట్రెయిన్ అవి ఏంటంటే సో ఇక్కడ నేను చెప్పాను కదా అవి డిక్లేర్ వైడ్ అనమాట సెక్షన్ 23 to 30 వరకు అండర్ దీస్ ప్రొవిజన్ అగ్రిమెంట్ ఈస్ రిస్ట్రెయిన్ ద మ్యారేజ్ agreement in restraining legal proceeding, agreement restraining the trade, agreement by way of wages has been declared void. Okay now. Certainty and possibility of performance. The term of contract must be precise certain అంటే ఇప్పుడు మనం ఏం చేసినా సర్టెనిటీ ఉండాలి పాసిబిలిటీ సో ఇంపాసిబుల్ అయితే అది ఇప్పుడు వాన పడుతుంది అంటే అది ఇంపాసిబుల్ సెకండ్లో వాడాలంటే ఎవడన్నా మబ్బు చూసి చెప్తాడు కానీ సెకండ్లో వాడాలంటే అది ఇంపాసిబుల్ సో ఇట్లాంటి కాంట్రాక్ట్స్ అనేది అంటే సర్టెన్ పాసిబిలిటీస్ ఉన్నాయి మాత్రమే వైల్డ్ కాంట్రాక్ట్స్ అయితే ద టర్మ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ మస్ట్ బి ప్రిసైజ్ అండ్ సర్టెన్ ఇట్ కాంట్ బి లెఫ్ట్ వ్యాగ్యూ అంటే వ్యాగ్యూ ఉండకూడదు ఆ కాంట్రాక్ట్ అనేది ఏ కాంట్రాక్ట్ మే వాయిడ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ అన్సర్టెనిటీ ఉండదు దేర్ ఫోర్ ద పర్పట్ యాక్సెప్ట్ ఆఫర్ టు బై లారీ సో ఇది మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు సిమిలర్ అగ్రిమెంట్ సబ్జెక్ట్ టు వర్క్ క్లోజ్ అగ్రిమెంట్ చూడగా ద టర్మ్ ఆఫ్ అగ్రిమెంట్ మస్ట్ బి క్యాపబుల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అగ్రిమెంట్ అనేది క్యాపబుల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉండాలి ఎప్పుడైనా అగ్రిమెంట్ డూ an impossible act cannot be enforced. ఓకేనా సో లీగల్ ఫార్మాలిటీస్ సో దానికి లీగల్ ఫార్మాలిటీస్ కూడా ఉంటాయి సో అండ్ ఓరల్ కాంట్రాక్ట్ ఈజ్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఎక్సెప్ట్ దోస్ వేర్ రైటింగ్ రిజిస్ట్రేషన్ ఎక్సెట్రా
except those cases where writing registration is required by the some state శాస్త్రాలు అంటే ఇస్తా అంటే దాని ఓకే కానీ కొన్ని స్టాచ్యూస్ ఏమంటే రైట్ రిజిస్ట్రేషన్ పార్ట్ దగ్గర ఇన్ ఇండియా రైటింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ కేస్ ఆఫ్ సేల్స్ మార్టిగేజ్ అండ్ లీజ్ అండ్ గిఫ్ట్ ఆఫ్ మూవల్ ప్రాపర్టీ negotiable instrument memorandum article of association of company. Registration is required in case of document coming with the element of mentioned here. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అంటే అది సెక్షన్ 17 ప్రకారం అయితే డెఫినెట్గా రైటింగ్ రిజిస్ట్రేషన్స్ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ కేస్ ఆఫ్ డాక్యుమెంట్ కమింగ్ విత్ ద స్కోప్ ఆఫ్ సెక్షన్ 17 ప్రకారం. అది మనకైతే కావాల్సి ఉంటుంది, అది అగ్రిమెంట్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఇవి పాయింట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ మెన్షన్ ఏవో మస్ట్ బి ప్రెసెంట్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇఫ్ ఎనీ ఆఫ్ దెమ్ ఈస్ అబ్సెంట్ ఆఫ్ అగ్రిమెంట్ డస్ నాట్ బికమ్ ఏ కాంట్రాక్ట్. ఆఫర్స్ గురించి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది కదా మనకు ఏంటి అంటే ఇంకొకసారి రీక్యాప్ చేస్తాం. సో మస్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ మస్ట్ ఒక కాంట్రాక్ట్కి రిజిస్ట్రేషన్ ఎలిమెంట్ అనేది కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో ఆఫర్ ఉంటుంది, యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఓకేనా. ఇంటెన్షన్ క్రియేట్ లీగల్ రిలేషన్షిప్, కాంపిటెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అండ్ ఫ్రీ కన్సెంట్, లాఫుల్ కన్సిడరేషన్, లాఫుల్ ఆబ్జెక్ట్, అగ్రిమెంట్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ వైడ్, సర్టెన్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ లీగల్ ఫార్మాలిటీస్. ఓకేనా. సో ఇది మనకు ఈ పాయింట్స్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అయితే. ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ గైస్.